హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు నేను బబ్బెర్లు చికెన్ వేసి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ. ఇది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి వస్తున్న రెసిపీ అండి. ఇది తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ అని కూడా అనొచ్చండి. ఎందుకంటే ఏదైనా దేవుళ్ళకు చేసినప్పుడు కానీ ఏదైనా పండుగలకు కానీ కంపల్సరీ చికెన్ బబ్బెర్లు, బోటి బబ్బెర్లు చేసుకుంటూ ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రైట్ తాగుతూ, థమ్స్అప్ తాగుతూ ఈ బొబ్బర్లు తింటే చాలా 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 టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. చూడండి, ఎర్ర బొబ్బర్లు తీసుకోవాలండి. ఈ చికెన్ బొబ్బర్లకు కానీ బొబ్బర్లు వేసే ఏమంటారు బోటి గుడాలు, చికెన్ గుడాలు, వీటికి కంపల్సరీ ఎర్ర బొబ్బర్లే తీసుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నాటు బొబ్బర్లు అండి. ఎక్కువ పెద్ద సైజు ఉండవు, మరీ చిన్నగా కూడా ఉండవు. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇవి ఇసుక లేకుండా మంచిగా అంతా వేరి పెట్టుకోవాలండి. అలా ఏరేసి కచ్చరా గిచ్చరా అంతా తీసేసి మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. వాటికి కొంచెం అక్కడక్కడ ఇట్లా మరకల్లాగా వస్తాయండి వేగిన తర్వాత. అలా వేగిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలండి. నేను 1/2 కేజీ బొబ్బెర్లు తీసుకున్నాను, 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. కరెక్ట్ క్వాంటిటీ అండి, 1/2 కేజీకి 1/2 కేజీ. అలా అయితేనే బాగుంటుంది. చికెన్ తక్కువై బొబ్బెర్లు ఎక్కువైనా టేస్ట్ అనిపించదు. అలాగని బొబ్బెర్లు తక్కువై చికెన్ ఎక్కువైనా కూడా బాగా పీసులు ఎక్కువ అనిపిస్తుంది. ఈ వేయించుకున్న బొబ్బెర్లలో 3 చెంబుల నీళ్ళు పోసానండి నేను. అలాగే కొన్ని నానబెట్టుకున్న శనగలను, నానబెట్టుకున్న పల్లీలు వేసానండి. ఇవి వేసినా నడుస్తుంది, వేయకున్నా నడుస్తుందండి. వీటితోటి పెద్ద ఇదేం లేదు. మనకు మెయిన్ టేస్ట్ బొబ్బెర్లేనండి. అటు బొబ్బెర్లు ఉడికించుకుందాము. ఈలోగా చికెన్ మంచిగా అన్నీ వేసి కలిపి పెట్టుకుందామండి. కడిగి శుభ్రం చేసిన చికెన్లో 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. అలాగే టూ స్పూన్స్ కారం వేసాను. కారం వేసిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లినే కాకుండా కొత్తిమీర కూడా వేసి దంచుతామండి మా మహారాష్ట్రలో. అది చాలా టేస్టీగా ఉంటుంది అలా దంచుకుంటే. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. కాస్త అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన చికెన్ ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. అలా అయితే దీనికి ఉప్పు కారము మంచిగా పట్టుకుంటుంది. అలా పక్కకు పెట్టేసుకుందాము చికెను. ఈలోగా ఒక బాండి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసాను ముక్కలు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. వంట మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల టేస్టీగా ఉంటుందండి. పెద్ద మంట మీద ఎక్కువ ఇట్లా బాగా ఇది అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు కానీ వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు చీలికలు చేసి వేసాను. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసాను. వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలండి. ఇందులో పల్లీలు శనగలు ఉడికిన తర్వాత కాస్త తీసుకొని వేరేగా చప్పటివి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు ఉన్నవారు కారం తినరు కదా, వాళ్ళకి అవి ఇచ్చేస్తే అవి తింటూ ఉంటారు పిల్లలు. నేను కూడా మా మనవరాల కోసం అని చెప్పేసి అలా వేశాను. కొన్ని తీసి అమ్మాయికి ఇవ్వడానికి అవ్వద్దని. అలాగే ఈ ఆయిల్లో ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారము, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను, 1 స్పూన్ కారం వేసాను, కొంచెం ఉప్పు వేసానండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసేసి మంచిగా ఉడికించుకోవాలండి. నీరంతా ఇడుస్తుందండి. ఇలా నూనెలో ఉడికేటప్పుడు నీరంతా బయటకు వచ్చి మళ్ళీ ఆ నీరంతా ఎనికేదాకా ఇట్లా
ఆయిల్ మీదకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. కాస్త నెమ్మదిగా చేసుకోవాలి వంట. అయితే ఈ బొబ్బర్లు చూడండి, నేను ఎక్కువ విజిల్స్ కూడా పెట్టలేదండి. ఒక విజిల్ మీద కాసేపు పెట్టాను. ఎంత మెత్తగా ఉడికాయో చూసారా? ఎందుకు ఇంత మెత్తగా ఉడికాయంటే వేయించాను నేను. ఆ వేయించిన వేడి వేడి బొబ్బర్ల మీద నీళ్లు పోసాను కదా, పోసి అదే నీరుతో అలానే ఉడికించాను కాబట్టి తొందరగా ఉడికాయండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా తక్కువ టైంలో కావాలంటే ఏం చేయాలంటే సాయంత్రం పూటనే బొబ్బర్లు వేయించి పెట్టుకోవాలండి. లేకుంటే సాయంత్రం చేసేవారైతే ప్రొద్దున చేసేవారైతే సాయంత్రం పూట వేయించి నీళ్ళు పోసి నానబెట్టేసుకుంటే మంచిగా నానుతాయండి. అలా కూడా తొందరగా ఉడికిపోతాయి. చూడండి, ఆయిల్ అంతా మీదికి వచ్చి అడుగంటుతుంది అన్న టైంకు ఇందులో మనం వాటర్ పోయాలండి. అలా అయితేనే బాగుంటుంది. చికెన్ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ పోస్తే కాస్త నీసు వాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నీళ్ళు పోసాక ఏం చేయాలంటే ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకోవాలండి కాసేపు ఉడికిన తర్వాత. ఎందుకంటే కారం కాస్త ఎక్కువ ఉండాలి, ఉప్పు కూడా మంచిగా ఉండాలండి. ఆల్రెడీ మనము ఉడికించిన బొబ్బర్ల మీద కాస్త ఉప్పు వేసుకుందాము. బొబ్బర్లకు చికెన్కు సరిపడినంత కారం ఉప్పు ఉండాలి కదా, అందుకని కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. చూడండి, అయింది. ఇప్పుడు ఇందులో బొబ్బర్లు వేయడమే. బొబ్బర్ల పైన నేను ఉప్పు వేసి ఇలా ఎగేసానండి. అందుకని వాటికి కంపల్సరీ ఉప్పు పట్టుకుంటుంది. వాటికి సరిపడినంత ఉప్పు అందులో, చికెన్కు సరిపడినంత ఉప్పు ఇందులో. అలా అయితే కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కారము ఉప్పు చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇవి చప్పగా ఉంటే ఎక్కువ టేస్టీగా ఉండదండి. అందుకని ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల ఆ గ్రేవీలోని మసాలా అంతా బొబ్బర్లకు మంచిగా దిగుతుందండి. మీదికెళ్ళి మసాలా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మన చికెన్ బొబ్బర్లు రెడీ అయిపోయినట్టేనండి. ఎక్కువ ఇలా రుద్ది కడిపిల్లాగా కాకుండా ఇలా చూడండి, ఈజీగా ఇలా తేలిగ్గా కలుపుకోవాలి. అలా అయితే బొబ్బర్లు విడివిడిగా ఉంటాయి. చికెన్ కూడా మంచిగా కుక్ అయింది చూసుకున్న తర్వాతనే బొబ్బర్లు వేయాలండి. అన్నీ చెక్ చేసుకోవాలి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది, బొబ్బర్లు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. అందుకని మన చికెన్ బొబ్బర్లు రెడీ అయిపోయినట్టే. వడ్డించేసుకుంటే రెడీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాటు బొబ్బర్లతో వచ్చి టేస్ట్ వేరేనే ఉంటుంది. ఆ సోయాబీన్స్ వాటితో కాకుండా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.